ఎవరు మాట్లాడకండి, తోతారు ముగించేస్తాను. ఎందుకంటే మన వాయిస్ లైవ్లో కూడా వెళ్ళిపోతుంది. కొంచెం అందరూ కూడా కోఆపరేట్ చేయండి, ఎందుకంటే ఈ టైం నుంచే కొంచెం నాకు లైవ్లోకి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. లోతున్న విషయాలు ధ్యానించిన ముందు చిన్న ప్రార్థన చేసుకుని లేఖనాలకు వెళ్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి గడిచిన వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి మరొకసారి తండ్రి మీ సన్నిధిలో ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి, సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి కొన్ని విషయాలు లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉండగా మాకు కావాల్సినటువంటి విషయాలు తండ్రి, మా ఆత్మీయ జీవితం ఎలా ఉందో మరొకసారి పరిశీలన చేసుకోవడానికి సహాయం దయచేస్తారని క్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకునిచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్. కొంచెం ఎవరికి చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని లోతైన విషయాలు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఆ విషయాన్ని మీ ముందర పెట్టాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా సుమారుగా మనం చెప్పాలంటే ఈరోజు జకర్యా గ్రంథాన్ని చెప్పాలి, కానీ జకర్యా గ్రంథాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాను కొన్ని కారణాల వల్ల. చాలా జాగ్రత్తగా వింటే చాలా విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గడిచిన ఒక వారం రోజులు బట్టి యాకోబు గారు రాసిన పత్రికను నేను వివరిస్తున్నాను. యాకోబు గారు రాస్తున్నటువంటి ఆ పత్రికలో చాలా విషయాలు నాకు కొత్తగా అనిపించాయి. ఆ కొత్తగా అనిపించిన విషయాల్లో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీరు ఎంత బాగా వింటే మరలా చెప్తున్నా అంత బాగా అర్థమవుతుంది. సుమారుగా యాకోబు గారు రాసిన పత్రిక రాసినటువంటి రచయిత యాకోబు గారు. ఈయనెవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి సహోదరుడు. సుమారుగా అప్పటికి క్రీస్తు శకం 45వ శతాబ్దంలో రాయబడినటువంటి చరిత్ర ఇది. అయితే విచిత్రం ఏంటంటే అప్పటి కాలం రోమా ప్రభుత్వానికి కాల్డియస్, ఈ కాల్డియస్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్న రోజుల్లో యాకోబు గారు పత్రిక రాస్తున్నారు. ఎవరి గురించి రాస్తున్నాడు ఈ పత్రిక అంటే క్రైస్తవుల గురించి రాస్తున్న పత్రిక. ఈ క్రైస్తవులకు రాస్తున్న పత్రికలో కొన్ని విషయాలు మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ విషయాల గురించి ఈరోజు మనం చర్చించుకునే ప్రయత్నాలు చేద్దాం. ఒక విషయం చెప్తున్నాను, బాగా ఒక క్రైస్తవుడిగా బ్రతుకుతున్న మన జీవితంలో కావలసినది వెరీ ఇంపార్టెంట్. మనకి కావలసినది ఏంటి? ఆప్షన్ ఏ విశ్వాసం, ఆప్షన్ బి క్రియలు. మళ్ళీ ప్రశ్న రైజింగ్ చేస్తున్నాను, బాగా వినండి, బాగా చెప్పండి. మన క్రైస్తవ జీవితానికి, మన క్రైస్తవులుగా పిలువబడడానికి ముఖ్యమైనవి కావాల్సినవి ఏంటి అంటే ఏం కావాలి అని అడుగుతున్నా. 1 విశ్వాసం, 2 క్రియలు, ఆప్షన్ సి 2. అర్థమైందా? అర్థం కాలేదు ప్రశ్న. క్రైస్తవ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే 3 ఆప్షన్లు చెప్పాను. ఆ 3 ఆప్షన్లు 1 క్రియలు కావాలా, నెక్స్ట్ విశ్వాసం కావాలా, నెక్స్ట్ 2 కావాలా. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ సౌండ్ ఎక్కువైపోతుంది, త్వరగా చెప్పండి. అంటే 3వది కావాలి.
అంటే ఒకటి ఉంటే ఒకటి లేకపోయినా తక్కువేనా? అర్థమైందా? అంటే నాకు విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు, మీకు క్రియలు ఉన్నాయి కానీ విశ్వాసం లేదు. అంటే ఎలా ఉంటే కూడా మనం పరలోకానికి వెళ్ళమా? అర్థమైందా ప్రశ్న? అంటే ఇలాగుంటే కూడా పరలోకానికి వెళ్తామా అనే విషయాలు కూడా యాకోబు గారు రాశారు. అంటే ఒక క్రైస్తవ జీవితంలో మనం ముందుకు వెళుతున్నప్పుడు యాకోబు గారు లెంపకాయల మీద లెంపకాయలు లేస్తున్నటువంటి సందర్భమే యాకోబు గారు రాసిన పత్రిక. సుమారుగా యాకోబు రాసిన పత్రికను ఒకసారి మనం స్టడీ చేయడం మొదలెట్టామంటే చాలా లోతైన విషయాలు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలాగున్నాయో, మన పరిస్థితులు ఎలాగున్నాయో కూడా ఏలెత్తి చూపిస్తున్నాడు. ఎవరు అనుకుంటున్నారు? యాకోబు గారు. యాకోబు గారు ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి బైబిల్ ఓపెన్. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసము అతని రక్షింపగలదా? బాగా వినండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను, క్రియలు లేనప్పుడు, బాగా వినండి, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అంటే ఇప్పుడు యాకోబు గారు ఏమంటున్నారు మనతోటి? క్రియలు ఉండాలి, క్రియలతో పాటు విశ్వాసం ఉండాలి. అంటే క్రియలు, కేవలం క్రియలు మాత్రమే ఉంటే నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే నో యూస్, ఉపయోగం లేదట. అదేంటి ప్రభువా, నేను క్రియలు చేస్తున్నాను కదా అంటే, మరి అబ్బాయి క్రియలు కాదు ఇంపార్టెంట్, క్రియలతో పాటు ఇంకోటి ఏముండాలి చెప్పనా? విశ్వాసం ఉండాలి. బాగా వినండి. ఆదిమ దంపతుల యొక్క ముద్దుల కుమారులు ఎవరెవరు ఉన్నారు? కయ్యూను, హేబేలు. ఇప్పుడు కయ్యేను, హేబేలు వీరిద్దరి జీవితంలో మిమ్మల్ని అడుగుతున్నా, ఇద్దరికి ఏముంది చెప్పండి? ఇద్దరికి ఏముంది? విశ్వాసం ఉంది. హేబేలు గారికి విశ్వాసం ఉంది, కయ్యని గారికి విశ్వాసం ఉంది. నెక్స్ట్ తర్వాత ఏముంది? క్రియలు చూపించాడు. క్రియలు, హేబేలు ఏ క్రియ చూపించాడు? దేవునికి అర్పించిన, అంటే దేవునికి మనస్ఫూర్తిగా ఏం అర్పించాడు? అర్పణను అర్పించాడు. మరి కయ్యను కూడా అర్పణ తెచ్చాడా తేలది? చెప్పండి. తెచ్చాడు. ఇప్పుడు కయ్యను కూడా అర్పణ తెచ్చినప్పుడు కయ్యను అర్పణ దేవుడు స్వీకరించలేదు. ఇప్పుడు దేవుడు స్వీకరించలేదు దాని అర్థం ఏంటంటే అతడు సత్క్రియ చేయలేదు. నిజంగా సత్క్రియ అంటే ఒక మంచి క్రియ చేస్తుంటే దేవుడు ఏం చేస్తాడు? అతన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఎవరిని? కయ్యని గారు. ఇప్పుడు కయ్యనిలో ఉన్నదేంటి? ఏమి లేదు. కయ్యనిలో ఉన్నదేంటి? కయ్యనిలో లేనిదేంటి? కయ్యనిలో ఉన్నది విశ్వాసం, కయ్యనిలో లేనిది క్రియలు. అంటే క్రియలు లేకుండా విశ్వాసము జీవితంలో మన కొనసాగిన దాని వాల్యూ జీరో. అంటే మన విశ్వాస జీవితంలో విశ్వాసం ఎంత ఇంపార్టెంటో క్రియలు కూడా అంతే ఇంపార్టెంట్ అంట. అంటే యాకోబు గారు మనతో మాట్లాడుతున్న మరొక బలమైనటువంటి విశ్వాసం ఏంటంటే, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? చూడండి, మిమ్మల్ని అడుగుతున్న ముక్కు సూటికి మనం స్ట్రైట్గా ఆన్సర్ చెప్పేస్తాం. హేబేలు పరలోకంలో ఉన్నాడా లేడా చెప్పండి? పరదేశికి వెళ్ళాడా వెళ్ళలేదా? చెప్పండి. వెళ్ళాడు. కయ్యను పరదేశికి వెళ్ళాడా వెళ్ళలేదా అంటే మనం ఏం చెప్తాం? వెళ్ళలేదని చెప్తాం. ఎందుకని? అతనికి ఏముంది చెప్పండి? విశ్వాసం ఉంది, కానీ ఏం లేదు? క్రియలు లేవు. అంటే క్రియలు తన జీవితంలో లేవు కాబట్టి దేవుడు ఏం చేసేసాడు? ఒరే అబ్బాయి కయ్యను, నీకు మరలా చెప్తున్నా, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీ ఎదుట నీ వాకిట పాపం పొంచి ఉండదు. అంటే మన సత్క్రియ చేయకపోతే ఏముంటుంది? పాపం మన చుట్టూ వైఫైలా తిరుగుతుంది. అంటే విశ్వాసం ఎంత ఇంపార్టెంట్గా ఉందో క్రియలు కూడా మనం అంత ఇంపార్టెంట్ ఇవ్వాలని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, మరొక మాట చెప్తున్నాను.
మొదటి యోహాను గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. చెప్పండి. 3:12 మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా. ఎంతకు అర్థమైందా? అంటే కయ్యనులో పాపం పొంచి ఉండడానికి కారణం క్రియలు. అంటే తన జీవితంలో అతడు దుష్టుని సంబంధిగా మారిపోయాడు. ఎవరు? కయ్యను. అంటే మన దుష్టుల సంబంధులుగా మారిపోతే దాని యొక్క రిజల్ట్ ఎలాగుంటాయంటే మన క్రియలు చూపిస్తాయట. అర్థమవుతుంది అందరికీ? అంటే విశ్వాసం కనబడుతుంది, మన జీవితంలో విశ్వాసం కనబడుతుంది. కానీ ఆ విశ్వాసాన్ని మనం ప్రజెంటేషన్ చేయాలంటే ముందు మనం ఏం చూపించాలి చెప్పండి? క్రియలు చూపించాలి. అంటే క్రియలు లేకపోతే విశ్వాసం కనబడదా అంటే విశ్వాసం కనబడదు. చదువుదాం, కిందకి వెళ్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి మరలా చదువుతాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పింది ఎడలా ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? సహోదరుడు బాగా ఉండండి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యాకోబు గారు ఒక సహోదరుడైనను ఒక సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు. బాగా వినండి. అంటే ఒక సహోదరుడు ఒక సహోదరి ఇద్దరు మనకు కనపడ్డారు. అలా వెళ్తున్నాం. బాగా వినండి. మన రోడ్డు మీద అలా వెళ్తున్నప్పుడు ఎక్కడో ఒక అనామకుడు, అతని శరీరం మీద వస్త్రాలు లేవు అనుకోండి, ఒక సహోదరి మీద వస్త్రాలు లేవు. అలాంటప్పుడు మనకు కొన్ని ఆలోచనలు వస్తాయి. ఏంటి ఆలోచనలు అన్న చూడండి. మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక, అర్థమవుతుందా? శరీరానికి కావలసినవి ఇవ్వక ఏం చేస్తారంట? సమాధానముగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందుడని చెప్పిన ఏమి ప్రయోజనం? అర్థమైంది? అంటే మనం ఏం చేస్తున్నామంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టు. మన అందరం నీ జీవితంలో చూసిందే. మన దివాన్ చెరువు ఉంది కదా, దివాన్ చెరువు దాటాక రైట్కి వెళ్తే కొవ్వూరు టోల్గేట్కి వెళ్తాం. ఇలా స్ట్రైట్కి వెళ్తే మన రాజమండ్రి వెళ్తాం. ఆ జంక్షన్లో చిన్న పార్క్ కింద ఉంటారు. రాజనగరం హెడ్లైన్ చూపించి అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చుంటాడు. అతను ఒంటి మీద ఏమన్నా తెలుసా? వస్త్రాలు ఉంటాయి. చూడండి, ఇప్పుడు అతను ఒంటి మీద వస్త్రాలు లేనప్పుడు మన అతని దగ్గరికి వెళ్ళి మనం మాట అనొచ్చు. ఏంటని చెప్పడా? చలి కాచుకో, బాగా తిను, బాగా తిరుగు అని అంటే ఏ ఉపయోగం ఉంది చెప్పండి? మిమ్మల్ని అడుగుతారు, ఏ ఉపయోగం ఉంది? ఏ ఉపయోగం లేదు. కానీ మనం ఏం చేయాలి? అతని దగ్గరికి వెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి వస్తువుల్లో, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి డ్రెస్లో ఏదోటి అతనికి ఇచ్చి, అయ్యా ఈ వస్త్రాలు మీకు కప్పుకోండి, మీ దేహాన్ని ఈ వస్త్రాలతో కప్పుకోండి. మీరు ఎప్పుడు తిన్నారో తెలియదు, నాకు తెలియదు, కానీ ఇదిగో బిర్యానీ పొట్లు వస్తున్నాను, తినండి అని ఇచ్చామనుకోండి. క్రియ చేసినట్ట చెయ్యలేనట్ట చెప్పండి? క్రియలు చేసినట్టు. ఇప్పుడు మన క్రియలు చేయకుండా ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి చలి బాగా కాసుకో, బాగా తిను అని అంటే ఎలా ఉంటుంది చెప్పండి? క్రియలు చేసినట్ట క్రియలు చేయలేనట్ట ఇలా మాట్లాడతాం మనం. క్రియలు చేయలేనట్టు అంటే మనకేముందంటే, ఆ మనిషిని చూసిన తర్వాత జాలేసింది. బాగా పెట్టుకొని మనిషిని చూసిన తర్వాత జాలేసింది, కానీ ఏం చేయలేదు చెప్పడం? మనం క్రియలు చేయలేదు. ఇప్పుడు అలాంటి క్రియలు లేనప్పుడు అది ఏమవుద్దంట? ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. మీ అందరికి అర్థమైందా? అంటే విశ్వాసం అనేది మన జీవితంలో ఉంటే, క్రియలు లేనిదైతే, బాగా వినండి, విశ్వాసం అంట క్రియలు లేనిదైతే అది ఒంటిగానే ఏమైపోద్దంట? చచ్చిపోద్దంట.
అంటే ఇప్పుడు మన విశ్వాస జీవితానికి మరొకటి కావాలట. ఏంటట చెప్పండి? ఏంటి అట? క్రియలు. అంటే విశ్వాసం ఉండడమే కాదు, విశ్వాసముతో పాటు మనకి జీవితంలో మనకు కావలసినది అతి ప్రాముఖ్యం ఏంటి అంటే క్రియలు కనబడదు. బెస్ట్ ఎగ్జాంపుల్ కింద ఆయన మాట్లాడుతున్నాడు యాకోబు గారు, బాగా ఉన్నాడు. అయితే ఒకడు ఉన్నాడట, ఇద్దరు ఉండాలి, బాగా ఉన్నాడు. ఇద్దరు మనుషుల మధ్య జరుగుతున్నప్పుడు ఒక సంభాషణ. ఒకడు అన్నాడట, వినండి, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నాయి. బాగా విన్నాడు. మీ అందరికి అర్థమవుతుందా? మీకేమో విశ్వాసం ఉంది, మీ అందరిని ఉద్దేశించి. మీకేమో విశ్వాసం ఉంది, నాకేమున్నాయి? క్రియలు ఉన్నాయి. క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచు. అర్థమైందా? ఇప్పుడు నా క్రియలు ఉన్నాయి, నాకు ఏం లేదు, విశ్వాసం లేదు. మీకు క్రియలు ఉన్నాయి, మీకు విశ్వాసం ఉంది, మీకేం లేవు, క్రియలు లేవు. ఇప్పుడు మీ దగ్గరికి నేను అన్నానంట, నేను క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని నాకు కనపరచు. అర్థమవుతుంది మీ అందరికీ? క్రియలు లేకుండా విశ్వాసాన్ని కనపరచమంటున్నారు. మరొక మాట అంటే విశ్వాసం లేకుండా క్రియలు కనపరచాలంట. ఎలా సాధ్యం అంటే 2 ఎగ్జాంపుల్ పెట్టేశాడు. అంటే ఒక వ్యక్తికి క్రియలు ఉన్నాయి, విశ్వాసం లేదు. మరొక వ్యక్తికి విశ్వాసం ఉంది, క్రియలు లేవు. ఇప్పుడు ఇద్దరు మనుషుల దగ్గరికి వెళ్ళి నీకు విశ్వాసం లేదు కదా, నా దగ్గరికి వచ్చి క్రియలు నేర్చుకో అంటే ఎలా ఉంటుంది? నీకు క్రియలు ఉన్నాయి కదా, నీ క్రియలు ఏమవుతుంది, నీ క్రియలు చేయాలని నా విశ్వాసాన్ని చూపిస్తాను రా అని ఇద్దరికిద్దరు చెప్పుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? నవ్వుతారు జనాలు. బాగా త్వరగా దేవుడు అక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగే నమ్ముటం మంచిదే. దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి. అవునా కాదు చెప్పండి? దయ్యాలు కూడా దేవుని చూసి నమ్ముతున్నాయా లేదా? భయపడుతున్నాయా? భయపడలేదా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసి దయ్యాలన్నీ ఏమైపోయాయి? అమ్మో దేవుడి కుమారుడు వస్తున్నాడే అని భయపడ్డాయి. అంటే అవి కూడా క్రియలు చూపించేలా చెప్పండి. దయ్యాలు మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. ఇప్పుడు దయ్యాలు కూడా యేసుప్రభు వారు ఉన్న కాలంలో విశ్వాసంతో చూపించాయా లేకపోతే క్రియలు చూపించాయా అంటే క్రియలు చూపించాయి. దయ్యాలు భయపడి ఎక్కడ పారిపోయాయి? పందుల గుంపులో పారిపోయి. అక్కడ ఏం కనబడింది? క్రియలు కనబడ్డాయి. మిమ్మల్ని అడుగుతున్నా, అరే దేవుడు ఇక్కడ ఉన్నాడు కదా, నేను ఇక్కడ ఉండకూడదని దయ్యాలు ఏమైనా పారిపోయా? బయటికి పారిపోలే. ఎక్కడ పారిపోయాయి? పందుల గుంపులోకి పారిపోయాయి. అంటే మన జీవితంలో కూడా మనం ఎన్ని రకాలుగా ఉన్నాం. ఆప్షన్ ఏ, విశ్వాసం ఒకటి కనపరిస్తే అది దేవుడి దగ్గరికి వెళ్ళము. నా దగ్గర క్రియలు మాత్రమే ఉన్నాయి, విశ్వాసం లేదంటే అది కూడా డేంజరే. అంటే ఒక క్రైస్తవుడికి కావలసినవి ఏంటంటే 2 ఉండాలంట. విశ్వాసము ఉండాలంట, మరొకటి క్రియలు కూడా ఉండాలట. ఈ 2 ఉంటే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? పరలోకానికి వెళ్తాం. కోరతారుగా వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కూర్చున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? చూడండి, మరలా ప్రశ్న రైజింగ్ చేస్తున్నారు. బాగా అబ్రహాము గారి గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆయన మనకు ప్రతిసారి కొత్త పాఠాలు నేర్పిస్తూనే ఉంటాడు. ఎవరో పెద్ద ఆయన అబ్రహాము. మరలా అబ్రహాము గారు ఏ సందర్భంలో క్రియలు చూపించాడని చెప్తున్నాడు యాకోబు గారు? ఇస్సాకు విషయంలో చెప్తున్నాడు. మేము మళ్ళా ప్రశ్న వేస్తున్నాం. ఇప్పుడు ఇస్సాకు గారి విషయంలోనే క్రియలు చేశాడు, మరి మిగిలిన విషయాల్లో క్రియలు చేయలేదు ఆయన? మీ అందరికి అర్థమైంది ప్రశ్న? హారాడులో కాపురం ఉండక మునుపు ఊరిలో ఉన్నాడు. ఎవరు? అబ్రహాము నేను నీకు చూపించబో దేశానికి వెళ్ళాలి అనగానే తట్టా పుట్టా సర్దుకుని వచ్చేసాడా రాలేదా? వచ్చేసాడు. ఇప్పుడు అబ్రహాము గారికి దేవుడు అంటే విశ్వాసం ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు? నెక్స్ట్ ఏం చేశాడు? విశ్వాసం ఉన్నది కాబట్టి క్రియ చేశాడు. ఏంటి ఆ క్రియ? కూర్చో.
అబ్రహాం గారు తన జీవితంలో నేను చూపించబో దేశానికి వెళ్ళు అని అనగానే ఒక విశ్వాసంతో ఆయన ఏం చేశాడు? క్రియ చేశాడు. క్రియ అంటే ఏంటి? పని ప్రారంభించాడు. ఎక్కడికి? కనాను భూభాగానికి. ఇప్పుడు కనాను భూభాగానికి వచ్చాడు, వెయిటింగ్ చేశాడు. మరలా వెయిటింగ్ ఏంటి చెప్పనా? దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఏంటా మాటలా? నిన్ను అనేక జనాలకి తండ్రిగా చేస్తాను, ఇసుక రేణువులంతా విస్తారంగా నీ జనాన్ని చేస్తానని చెప్పాడు. ఎవరు? దేవుడు. సరే ప్రభా, నీ ఇష్టం. విశ్వాసంతో ఉన్నాడా ఉండలేదా అబ్రహాం గారు అంటే ఉన్నారు. సుమారుగా ఎన్ని సంవత్సరాలు వెయిటింగ్ చేశాడు తన గర్భఫలం కోసం? సుమారుగా 25 సంవత్సరాలు వెయిటింగ్ చేశాడు. ఎవరు చెప్పండి? అబ్రహాం గారు, శారమ్మ గారు. ఇప్పుడు అబ్రహాం గారు, శారమ్మ గారు వారి జీవితంలో దేవుడు గర్భఫలం ఇవ్వడానికి కనాను భూభాగానికి రావడానికి సుమారుగా 25 సంవత్సరాల వరకు వెయిటింగ్ చేశాడు. ఎందుకు చేశాడు అంటే విశ్వాసము ద్వారా. అంటే విశ్వాసాన్ని కేవలం అబ్రహాం గారు విశ్వాసాన్ని మాత్రమే కనపరిచారంటే విశ్వాసముతో పాటు ఒక క్రియను చేశాడు. ఏంటి ఆ క్రియ అంటే? దేవుడు నాకు గర్భఫలం ఇస్తానన్నాడు కదా, ఇస్తాడు. ఒక నమ్మకంతో ముందుకెళ్ళాడు. ఆ తర్వాత ఏం చేశాడు? 100వ సంవత్సరాలు ఇచ్చాడు. ఎవరిని? పెద్ద ఆయన ఇస్సాకుని ఇచ్చాడు. బాగుంది జీవితం. బాల్య దశ దాడుతుంది. బాల్య దశ దాడుతున్నప్పుడు అబ్రహాంకి టెస్ట్ పెట్టాడు. ఏంటి ఆ టెస్ట్? నీ కుమారు నాకు బలిచ్చే. మిమ్మల్ని అడుగుతున్నా, బలి ఇచ్చేసాడా? మిమ్మల్ని అడుగుతున్నా, బలి ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇవ్వలేదు. కానీ దేవుడు ఏమన్నాడు చెప్పనా? బలి ఇచ్చేసాడు చెప్తున్నాడు దేవుడు. చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక మరలా చదువుతాం. 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అంటే ఇస్సాకు బదులు ఎవరిని అర్పించాడు? గొర్రె పిల్ల వధించాడు. అంటే గొర్రె పిల్ల బదులు ఎవరు వధింపబడాలి? అసలు చెప్పాలంటే రూల్ ప్రకారం ఇస్సాకు వధింపాలి. అంటే ఇస్సాకు బదులు గొర్రె పిల్ల వధింపబడిందంటే ఆటోమేటిక్గా ఇప్పుడు గొర్రె పిల్ల బదులు ఎవరు వధింపబడ్డారు? దేవుని లెక్కల్లో ఇస్సాకు వధింపబడ్డాడు. అంటే ఇప్పుడు అబ్రహాము గారు ఏం చేశాడు? విశ్వాసంతో తన కొడుకు అయినటువంటి క్షమించిన అబ్రహాము గారు ఇస్సాకుని విశ్వాసముతో ఏం చేశాడు చెప్పిన? క్రియారూపకంగా ఇస్సాకుని బలి చేశాడు. దేవుడికి ఏ లెక్క అర్థం చెప్పిన? గొర్రె పిల్ల కాదు, అక్కడ వధింపబడతా. ఎవరు వధింపబడ్డారు? ఇస్సాకు వధింపబడ్డాడు. అంటే దీన్ని బట్టి అబ్రహాము గారి జీవితంలో దేవుడు అంటున్న విషయం ఏంటి చెప్పనా? ఇస్సాకు నా కొరకు అబ్రహాము వధించేశాడు. అంటే విశ్వాసముతో పాటు అబ్రహాం ఏం చేశాడు? క్రియను చూపించాడు. ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే ఆయనకి మంచి మాట చెప్పాడండి. కాబట్టి చూడండి 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అర్థమవుతుందా? అబ్రహాము ఎవరు నమ్మాడు? దేవుని నమ్మాడు. అంటే దేవుడు తన జీవితంలో ఏం చేయాలో చేస్తాడు. నాకు ఆయన మీద ధైర్యం ఉంది, నాకు ఆయన ఉన్నాడని ఒక నీతిగా ఎంచబడ్డాడంట. దేవుడు అతన్ని నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మాను కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకని ఆయనకి ఏం పేరెట్టాడు దేవుడు? చూడండి, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు పెట్టాను. ఎవరికి? అబ్రహాం గారు మరొక పేరు ఏంటి మనకు తెలుసు అందరికి. ఏంటి పేరు? విశ్వాసులకు తండ్రి. అంటే విశ్వాసులకు తండ్రిగా ఒక నామకరణం అబ్రహాం గారికి ఇస్తే, అదే అబ్రహాం గారికి దేవుడు ఇస్సాకును బలివ్వడం వలన క్రియారూపకం చూపించడం వలన దేవుడు ఆయన అంటనంట నా స్నేహితుడు. ఎక్కడుందా వచ్చిన ఒకసారి తీద్దామా? దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. రెండవ దినవృత్తాంతం 20వ అధ్యాయం 7వ వచనం.
నీ జనులు ఇశ్రాయేలు ఎదుట ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహామును సంతతి వీరిని బాగా చదువుతాం. నీ జనులు ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. అంటే మోసే గారితో దేవుడు మాట్లాడుతున్న విషయం అంటే వీళ్ళందరి జీవితంలో బాగా వినండి, నీ స్నేహితుడైన అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానమును బట్టి నువ్వేం చేసావు, మాకు ఈ భూమిని ఇచ్చావు. అంటే అబ్రహాము గారు దేవుడికి స్నేహితుడిగా పిలువబడ్డానికి కారణం ఏంటి? ఆయన ఏం చేశాడు అంటే విశ్వాసముతో ఏం చేశాడంట, క్రియలు చూపించాడు. అంటే మన జీవితంలో కూడా ఇప్పుడు ఏం కావాలి చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. మన జీవితంలో కేవలం విశ్వాసం మాత్రమే ఉందా, కేవలం క్రియలు మాత్రమే కనబడుతున్నాయా, లేకపోతే రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం? అంటే రెండింటిని బ్యాలెన్సింగ్ అంటే విశ్వాసముతో పాటు చెప్పండి, విశ్వాసంతో పాటు ఏం చేయాలి, క్రియలు చేయాలి. మరొక తల్లి గురించి మాట్లాడుతుంది చూడండి, 24వ వచనం. మనుష్యుడు విశ్వాసం మూలం మాత్రమే కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అర్థమవుతుందా? చూడండి, మరలా చెప్తున్నా, మనుష్యుడు విశ్వాసం మూలం మాత్రమే కాక, విశ్వాసం అంటే కేవలం నీ జీవితంలో విశ్వాసం ఉంటే మాత్రమే కాక క్రియలు కూడా కనబడితే నీవు నీతిమంతుడు. అందరికి అర్థమవుతున్నాయి? ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో ఒక మాట ఉంటుంది, అర్థం అంటారు, అందరూ పాపము చేసి ఉన్నారు, నీతిమంతుడు ఒక్కడును లేడు. అంటే అందరు పాపాత్ములే, నీతిమంతులు ఎవ్వరు కూడా ఈ భూమి మీద లేరట. ఇప్పుడు నీతిమంతులుగా నువ్వు పిలువబడాలంటే మనకి ఏముండాలంట చూడండి, అక్కడే ఇచ్చాడు ఆ రెఫరెన్స్. నువ్వు నీతిమంతుడిగా పిలువబడాలంటే నువ్వేం చేయాలి? మనుష్యుడు విశ్వాసం మూలం మాత్రమే కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడు. అంటే విశ్వాసముతో పాటు మనం ఎప్పుడైతే క్రియలు చేస్తామో ఆ క్రియలను బట్టి, ఆ విశ్వాసమును బట్టి మనల్ని దేవుడు ఏమంటాడంట, నీవు నీతిమంతుడుగా ఎంచబడతావు. అర్థమైంది అందరికీ? అంటే మనం నీతిమంతులకి ఎంచబడాలి అంటే విశ్వాసముతో పాటు మనకి క్రియలు కావాలి. దీని వలన మీరు గ్రహిస్తారు. అటువలనే రహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు చూడండి, క్రియల మూలముగా ఎవరు నీతిమంతురాలు ఎవరు పిలువబడ్డారు ఆ టైంలో? రహాబను వేశ్య. నిజంగా రహాబ్ అనే వేశ్య నిజంగా యెహోవా భక్తురాలు ఆ టైంలో కాదు, యెరికో పట్టణానికి సంబంధించిన స్త్రీ, ఆమె వ్యభిచారం చేసే స్త్రీ, ఆమె వేశ్య. అలాంటి వేశ్య ఎవరి గురించి విన్నది? మీరు ఐగుప్తు అనే దేశంలో నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు మీ దేవుడిని యెహోవా ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడంట కదా. అలాంటి గొప్ప దేవుడిని నమ్ముకుని మీరు ధన్యులు. అలాంటి వ్యక్తులు అంటే ఎంతమంది వచ్చారు చెప్పండి? మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నా. రహాబ్ అని వేసి దగ్గర ఎంతమంది వచ్చారు కాపలా వేయడానికి? ఆమె షెల్టర్ ఇచ్చింది, ఎంతమందికి ఇచ్చింది షెల్టర్? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4. మా వాడు 2 అన్నారు. త్వరగా ఎంతమందిని చేర్చుకున్నారు? 3 చేర్చుకున్నాడు. ఆ 3 చేర్చుకున్న తర్వాత ఆ తల్లి నిజం చెప్తుందా, ఆ తల్లి విశ్వాసము చూపించి, అయ్యా మీరేం చేస్తారంటే ఫస్ట్ పైన దాకోమని చెప్పారు. దాక్కున్న తర్వాత అయ్యా పరిస్థితులు బాగోలేదు, మీరు ఏం చేయాలంటే ఈ త్రోవంటి వెళ్ళిపోయారు అనుకోండి, జాగ్రత్త, ఈ త్రోవంటి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు మా ప్రాంతాన్ని దాటేసి వెళ్ళిపోవచ్చు అనగానే ఆ తల్లి రహాబ్ అని వేసి ఏం చేసిందంటే గోడ దాటి మార్గం చూపించింది. ఆ తల్లి క్రియ చూపించింది.
అంటే విశ్వాసంతో ఆ వారికి ఎప్పుడైతే షెల్టర్ ఇచ్చిందో, ఆ షెల్టర్తో పాటు ఎప్పుడైతే బయటికి వెళ్ళడానికి అవకాశాలు చూపించిందో, మార్గం చూపించిందో, ఆ మార్గాన్ని దేవుడు అన్నాడు క్రియలు చేసావు. అంటే ఈ తల్లి కూడా ఏం చేసిందంట, ఒక నీతిమంతురాలుగా పిలువబడుతుంది. అంటే ఇప్పుడు రహాబ్ అనే వేసి కూడా మనకి ఎలా కనబడుతుందంటే నీతిమంతురాలుగా కనబడుతుంది. అందుకే నేను అన్నాను చూడండి, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసం మృతము. అందరికి అర్థమైందా? మిమ్మల్ని అడుగుతున్నా, ప్రాణము లేని శరీరం ఉంది, మన శరీరానికి ప్రాణం లేదు. మిమ్మల్ని అడుగుతున్నా, దీంతో ఏమైనా ఉపయోగం ఉందా? దేనికి? బాడీకి. మీ అందరికి అర్థమైంది, అర్థం కాలేదా? చెప్పండి, అర్థమైంది, అర్థం కాలేదా? మన బాడీ ఉంది, మన బాడీలో ప్రాణం పోయింది అంటే దాని అర్థం ఏంటి? చచ్చిపోయాం. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత బాడీతో ఏమైనా ఉపయోగం ఉందా? ఎందుకు ఉపయోగం లేదు? చెప్పండి, ఎందుకు ఉపయోగం లేదు? బాడీతోటి ఏం పోయింది? ప్రాణం పోయింది. అంటే మన ప్రాణం పోయింది కాబట్టి బాడీతో ఉపయోగం లేదు. అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా చచ్చిపోయినట్టు సమానం అంట. చూడండి ఎంత విచిత్రంగా మాట్లాడుతుంది యాకబు. ఏమైనా అర్థమైంది అందరికీ? అంటే మనకి ఏం ఉండాలట? చెప్పండి, ఇప్పుడు చెప్పండి గట్టిగా. ఏం ఉండాలి? కేవలం విశ్వాసం ఉంటే సరిపోద్దా? కాదు. ఏముండాలి? క్రియలతో పాటు విశ్వాసం ఉండాలి. నిజంగా మన జీవితంలో కేవలం విశ్వాసం, చాలా మంది చెప్తున్నా, చాలా మంది విశ్వాసంతో మాత్రమే ఉంటారు తప్ప వారి జీవితాల్లో క్రియలు కనబడవు. అంతేనా? క్రియలు కనబడతాయంటే ఎలా కనబడతాయి? నిజంగా క్రియలు కనబడితే ఎక్కడ ఆరాధన జరిగినా అక్కడ ఆరాధన పరుగులు తీస్తారు. ఎక్కడ దేవుని మాటలు వినబడితే అక్కడ పరుగులు తీస్తారు. ఎక్కడ దేవుని యొక్క సువార్త వినబడితే ఆ సువార్త పరిచర్లో కూర్చుంటారు. ఎక్కడైనా పేదవారు కనబడితే ఆ పేదవారికి సహాయం చేస్తారు. ఎక్కడైనా పేదవారు పడిపోయే స్థితిలో ఉంటే అలాంటి వారిని లేపుతారు. ఎక్కడైనా ఎవరైనా కానీ నరకానికి పోతుంటే అన్నదే ఈ నరకానికి పోతున్నారా, చర్చికి వెళ్ళట్లేదు, వీడిని అర్జెంటుగా మార్చాలరా అనేసి ఆ మార్పు కొరకు ఈ విశ్వాసి ఏం చేస్తారు చెప్పిన? పరుగులు తీస్తారు. ఎవరా పెద్ద మనిషి? విశ్వాసముతో పాటు క్రియలు చేసేవాడు. కానీ కొంతమంది ఏం చేస్తారు చెప్పిన? వారి జీవితంలో కేవలం కనబడేది విశ్వాసం మాత్రమే కనబడదు, ఏముండదు, క్రియలు ఉండదు. అంటే నిజంగా మన జీవితంలో కేవలం విశ్వాసం మాత్రమే ఉంటే, క్రియలు లేకపోతే మనం ఎలాంటి వారం చెప్పండి? కయ్యను స్వభావం కలిగిన వారమే. అందరికి అర్థమైందా? అంటే నిజంగా కయ్యను లాంటి మనుషులు సొసైటీలో ఇంకా లేరా అంటే ఉన్నారు. అంటే మన జీవితంలో మనం విశ్వాసముతో పాటు మనకు కావాల్సింది ఏంటంటే, మళ్ళీ ఆయన అంటున్నాడు విశ్వాసము లేని, చూడండి అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము. క్రియలు లేని విశ్వాసం మృతం. అంటే మనకు ఏం కావాలి ఇప్పుడు చెప్పండి? నిజంగా చెప్తున్నా, ఏమన్నా మనం ఏమైనా క్రియలు చేస్తున్నామా? ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తున్న మన జీవితంలో క్రియలు ఉన్నాయా లేవా? ఇది ఆలోచన పడ్డారు. అర్థమైంది మీకు? అంటే క్రియలు కేవలం విశ్వాసంతో బతికితే రేపు పొద్దున చచ్చిపోయిన తర్వాత ఒంటిగానే చచ్చిపోతుంది. ఏంటి? విశ్వాసం. కేవలం నేను క్రియలు మాత్రమే చేస్తాను, విశ్వాసం లేదు అంటే క్రియలు కూడా ఎలా చచ్చిపోద్ది? ఒంటిగానే చచ్చిపోద్ది. విశ్వాసం లేని క్రియలు చచ్చిపోతుందంటే సమానం. ప్రాణం లేని శరీరం ఎలాగైతే మృతమో చెప్పండి, క్రియలు లేని విశ్వాసం కూడా అలాగే చచ్చిందాంతో సమానం. మరలా ప్రశ్న, మనం ఎలాగున్నాం? మన స్పిరిచువల్ లైఫ్ ఎలాగుంది? మనల్ని చూసి కనీసం ఎవరైనా మారుతున్నారా? మన మాట తీరుని బట్టి, మన ప్రవర్తన బట్టి, మన నడవడిక మెయిన్ క్రియలు కనబడాలి. విశ్వాసం కేవలం బైబిల్ చదివేసాం, గుర్తుపెట్టుకుని మన జీవితాలు చాలా అప్లికేబుల్ అవుతాయి మనలో. మన బైబిల్ చదువుతాం, అన్ని విధాలుగా బాగుంటాం,
అన్నీ చూపించడం కాదు, మనకు కావాల్సింది విశ్వాసముతో పాటు క్రియలు కూడా చాలా ఇంపార్టెంట్. మరి మన జీవితాలు ఎలాగున్నా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. చాలా సందర్భాలు ఉన్నాయి, బాగా వినండి. అందుకనే దేవుడు కూడా కొన్ని విషయాల్లో మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. ఏంటి ఆ పాఠాలు అంటే, నిజంగా క్షణికమైన జీవితంలో రెప్పపాటు ఆవిరి లాంటి జీవితంలో మనం బతుకుతున్నాం. అవునా కాదు చెప్తా? నిన్న రీసెంట్గా జరిగింది. ఏంటి ఒక విషయం జరిగింది, గుర్తుందా? ఎవరు చనిపోయారు? ఫోటోగ్రాఫర్గా చనిపోయారు. అంటే ఎంత బాధపడే విషయం అంటే, అలాగ బండి మీద వెళ్ళి కూడాట ఎక్కడ సుమారుగా నేను పొద్దున్న చెప్తున్నాడు, ఎర్రవరం నుంచి మురారి 12 నిమిషాల్లో వచ్చేసాడంట. 12 నిమిషాల్లో. అర్థమైందా? అర్థం కాలేదా? ఎర్రవరం టోల్గేట్ ఉంది కదా, ఎర్రవరం టోల్గేట్ నుంచి మురారికి 12 నిమిషాల్లో వచ్చేసాడు కారుడు. అంత ఓవర్ స్పీడ్తో వచ్చిన తర్వాత బండిని ఢీ కొడితే ఏమవుద్ది చెప్పండి? చచ్చిపోతాడు మనిషి. అంటే మనిషి యొక్క జీవితం ఎలాగుందంటే ఆవిరి లాంటిది. మనం ఎంత సేఫ్టీగా వెళ్ళినా వెనకాల వచ్చేవాడు ముందర వచ్చేవాడు ఎలాగొస్తాడో తెలీదు. అంటే మనం కూడా దృష్టి పెట్టేటప్పుడు మన భవిష్యత్తు ఏమైపోద్ది? అరే నేను వెళ్తున్నాను కదా, క్షేమంగా వెళ్తున్నానా వెళ్ళట్లేదా అని ఒక్కసారి మనం ఏం చేసుకోవాలి చెప్పినా పరిశీలన చేసుకోవాలి. మన జర్నీ చేసినప్పుడు కావచ్చు, మనం చేసే పనుల విషయం కావచ్చు, ఏ విషయంలోనైనా కానీ మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విషయం చెప్పినా, నేను చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? కేవలం విశ్వాసంతో ఉన్నానా? క్రియలు కూడా కనబడుతున్నాయా? నాకు అర్థం కావాలి. చూడండి, దేవుడు అందుకే మాట్లాడుతుంటే ఒకసారి చూడండి, 13వ వచనం 4వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదాం. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాం రండి అని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవించిన మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చూడండి, అంటే విశ్వాస జీవితంలో కొనసాగుతున్న మన జీవితానికి క్రియలు అనేవి కూడా ఎంత ఇంపార్టెంట్. ఒక పెద్ద మనిషి అనుకుంటున్నాడట, ఏంటంటే అరే మన ఊరిలో వ్యాపారం బాగాలే, ఎంత వ్యాపారం చేసినా ముందుకు కొనసాగట్లేదు అనేసి ఒక భార్య భర్తలు అనుకున్నారట, ఒక మాట అనుకున్నారట. భార్య భర్త మన ఇక్కడ ఉండి సంపాదించుకోవడం కన్నా బయటికి వెళ్దాం, బయట ఊరు వెళ్దాం, బయట ఊరు వెళ్ళి ఏదో ఒక హోటల్ పెట్టుకోవడం, లేకపోతే రూపాయి కూడబెట్టుకుని ఏదో ఒక పని చేసుకుందాం నడు అని వెళ్ళారట. మమ్మల్ని అడుగుతున్నా, అలా వెళ్ళారట. వెళ్ళిన తర్వాత ఇప్పుడు యాకోబు గారు అంటున్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలీదు. మీ జీవం ఎలాంటిది తెలుసా? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. అలాగే వెళ్దాం అనుకుంటారు, ఒకవేళ అంతలోనే సార్ మరణం వచ్చేస్తే కరెక్ట్గా అక్కడ సెటిల్ అవుదామని అనుకుంటారు. ఆ సెటిల్ అయ్యే టైంలోనే ఒకవేళ మీరు చచ్చిపోతే ఏంటిది పరిస్థితి? అంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పండి? ఎవరి మీద ఉంది? సంఘ కాపరి మీద ఉందా? మరి ఎవరి మీద ఉంది? ఎవరి ప్రాణానికి సంఘ కాపరి బాధ్యత, ఎవరి ప్రాణానికి వాడే ఉత్తరవాది. అంటే రేపేమి సంభవించినా మనకు తెలీదు. మమ్మల్ని అడుగుతున్నాం, ఒక గంటలో ఏం జరుగుతుంది చెప్తే చెప్పగలరా? ఒక అంచనా వేసుకుంటాం, ఏంటి ఒక గంట అయితే 10 అవుతుంది అంతే. అంటే నెక్స్ట్ 1 అవర్లో ఏం జరగబోతుంది అంటే ఒక షెడ్యూల్ రాసుకుంటాం. కానీ ఆ షెడ్యూల్ రాసుకునే టైంలో ఆ గంటలో ఒక క్షణాల్లో మన జీవితం ముగిసిపోదు. ఆ ముగిసిపోయే టైంలో మనం ఎలాగున్నాం, మన పరిస్థితి ఏంటి? ఒక క్రైస్తవ విశ్వాసిగా నువ్వు ముందుకు కొనసాగుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నావు మనకు తెలియాలి. అది తెలియకపోతే ఎంత భక్తి జీవితాన్ని కనపరిచినా 0 వాల్యూ.
చూడండి కింద కనబడుతుంది 15 వచ్చు. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతుమని చెప్పుకొనవలను. అర్థమవుతుందా? మనం ఇంకా బ్రతికున్నాం, మనం ఇంకా సజీవులుగా ఉన్నాం, మనకి ఇంకా మరణం రాలేదు, మనకి ఇంకా దేవుడు ఏం చేశాడు? ఆయుష్నిచ్చాడు. మరి ఆయుష్నిచ్చినటువంటి దేవునికి మనం ఏం చేయాలట? ఇది చేద్దాం అది చేద్దాం రండి చెప్పుకోవాలి. మనం అడుగుతున్నా ఎంతమంది మార్నింగ్ లేచి బైబిల్ స్టడీ చేస్తున్నాం? లేదు. మనకు ఏమి వచ్చేసినాయి? బద్ధకాలు వచ్చేసాయి. అంటే ఇది చేద్దాం అది చేద్దాం ఎందుకంటున్నాం అంటే ఆయన అన్నాడు చూడండి, ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి, ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి అంటే ఇంకా మనం బ్రతికి ఉన్నామంటే ఎవరి చిత్తమట? దేవుని చిత్తమట. అంటే దేవుని చిత్తంలో నువ్వు నేను ఉన్నామా ఇంకా అంటే ఉన్నాం. ఎందుకంటే ఆయన అంటున్నాడు యాకోబు గారు చూడండి, మరలా చెప్తున్నా, ప్రభు చిత్తం అయితే మనము బ్రతికియుండి. మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే ఎవరి చిత్తం? దేవుని చిత్తం. ఇప్పుడు ఆ దేవుని చిత్తములో నువ్వు ఇంకా బతికున్నావు కాబట్టి నువ్వేం చేయాలి? దేవుని క్రియలు చేద్దాం రండి అని పిలవాలట. ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పుకోవడం వలన ఇప్పుడైతే మీరు మీ డంబములందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. అతిశయం ఎందుకు వస్తుంది చెప్పండి? అర్థమవుతుందా మీ అందరికీ? అంటే యాకోబు గారు చాలా విలువలు నేర్పిస్తున్న మన క్రైస్తవ జీవితాన్ని. ఎందుకు ఆయన అంత రూఢీగా అంత కళాఖండితంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడంటే విశ్వాసుల పరిస్థితి బాగోలేదు, రేపేమి సంభవించబోతుందో కూడా తెలియట్లేదు. అరే క్షణికమైన రెప్పపాటులో ఆవిర్లాంటి జీవితంలో బతుకుతున్న నీ జీవితానికి వాల్యూ ఉంది, ఒక విలువ ఉంది. ఏంటి ఆ విలువ? 2 రకాలైనటువంటి లోకాలు ఉన్నాయి. ఒకటి నిత్యత్వం, మరొకటి నరకం. 2 నిత్యత్వాలే. నరకం కూడా నిత్యం లాంటిదే, ఇంకా యుగ యుగాలు కాలుతూనే ఉంటుంది. అది ఏమారదు చెప్పండి? అగ్ని ఆరదు, పురుగు సావదు. వెంటనే బాగుంది కదా, అర్థమైందా? వినడానికి బాగుంది, కానీ మనం ఏం చేయట్లేదు చెప్పండి. అందరికీ మాట్లాడతలేదు ఇవాళ. అర్థమవుతుందా చెప్తున్న విషయాలు? అంటే ఎందుకంటే మన జీవితంలో మనకి చాలా అవసరం, నీడ్ ఇది. ఆయన అన్నాడు చూడండి, చాలా ఖండితంగా మాట్లాడుతున్నాడు, ప్రభువు చిత్తమైతే మనం బ్రతికిండి ఇది అది చేతుమని చెప్పుకున్నామని. ఇప్పుడైతే మీరు డంబములు ఏందో అతిశయపడుచున్నారు. డంబాలు ఎక్కువైపోయాయి. నేను అది, నేను తోపు, నేను తూరుము అని చెప్పుకోవడం ఎందుకు? ఇంకా బతుకున్నాం. నేను బతుకున్నాను కాబట్టే నా డంబాలు ఎక్కువైపోయాయి. నిజంగా చచ్చిపోతే డంబాలతో పలుకుతాడు? చచ్చిపోయినాడు మరలా వస్తాడా? రాడు. ఇంకా అంటే నీకు ఇంకా బతుకునిచ్చాడంటే సేవకులందరూ మనతో మాట్లాడతారు. అదే రే ఎప్పటికైనా మారండి రా అని ఎందుకంటారు సేవకులు? ఎందుకు మాట్లాడతారు అలాగా? ఎందుకంటే ఒక నిత్యత్వం ఉంది, ఆ నిత్యత్వంలో నువ్వు వెళ్ళాలని, ఆ నిత్యత్వం నేను వెళ్తాను నువ్వు వెళ్ళాలనేసి ఆ సేవకుడు ఎంతో పరితపిస్తేనే కానీ ఆ మాట రాదని నోటంట. చూడండి కింద కూడా ఆయన మాట్లాడుతాడు 16వ వచనం, ఇప్పుడైతే మీరు డంబములందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయం చెడ్డది కాబట్టి మేలైనది చెయ్యనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయకుండా, చూడండి, మేలైనది చెయ్యనెరిగియు అలాగు చేయకుండా కూడా పాపమేనట. మేలైనది ఏంటి చెప్పండి? మేలైనది దేవుణ్ణి ఎరవడం గొప్ప మేలు మన జీవితంలో చెప్పాలంటే. ప్రభువుని యేసుక్రీస్తు వారిని యాక్సెప్ట్ చేయడం గొప్ప మేలు మన జీవితంలో. అలాంటి మేలైనది ఎరిగి కూడా అలాగు చెయ్యని వానికి ఏం కలుగుద్ది? పాపము కలుగును. మళ్ళా మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు పాపం చెయ్యకుండా ఉండాలని మనం ఏం చేయాలి? ఏం చేయాలి? మేలనేది వెతకాలి. ఇంకా త్వరగా ఇంకా బాగా చెప్పచ్చు, ఇంకా ఉన్నాయి చాలా సంగతులు. చెప్పండి, పర్లేదు. మన పాపమును జయించాలంటే ముందు మనం ఏం చేయాలి?
భూ సంబంధమైన విషయాలన్నింటినీ విసర్జించాలి, విడిచిపెట్టాలి. అయితే ఇదే యాకోబు గారు ఒక మంచి మాట చెప్తున్నారు మనకి. ఫస్ట్ మొన్న డేవిడ్ అని మంచి మాట చెప్పాడు. ఏడి చెప్పనా, నాకు తగిలింది గట్టిగా. ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణను ఇవ్వడానికి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడట చెప్పండి? పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. ఏ ఇవ్వడానికి? రక్షణను ఇవ్వడానికి. రక్షణను తీసుకోవడానికి విశ్వాసులు వస్తున్నారా? అర్థమైన ప్రశ్న ఇది. ఈ సందర్భం చెప్పినప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించిన మాట. నిజమే, రక్షణ ఇవ్వడానికేమో ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు రక్షణను కాపాడుకోవడానికి, రక్షణను తీసుకోవడానికి క్రైస్తవులు పరిగెడుతున్నాడా అంటే పరిగెట్టట్లే. వాళ్ళకి ఏమని చెప్తున్నా, అందుకే చెప్తున్నా, ఈ క్రైస్తవులుగా పిలువబడుతున్న వారికి కేవలం ఉన్నది విశ్వాసం మాత్రమే. ఏం లేవు చెప్పనా, క్రియలు లేవు. నిజంగా విశ్వాసం ఉంటే వాళ్ళు ఏం చూపిస్తారు? క్రియలు చూపిస్తారు. కొన్ని సంఘాల్లో అంతెందుకు ఎగ్జాంపుల్ మందే మొన్న జరిగిన మీటింగ్స్ చూసి నాకు పిచ్చెక్కిపోయింది నిజంగా చెప్పాలంటే. మరొకసారి మీటింగ్ ఎట్టకూడదు అనిపించింది, అంత బాధ వచ్చింది. అంటే అంతలాగా ఎందుకు అలా మాట్లాడమంటే అంతలా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అంటే విశ్వాసం ఉంది, దేవుడు అంటే భయం ఉంది. కానీ దేవుడి కంటే ఎవరు భయం ఎక్కువైంది తీసులకి? పాస్టర్ గారు భయం ఎక్కువ. ఏమనేస్తాడో ఏటో. నిజం చెప్తున్నా, ఆయన ఏమైనా పరలోకాన్ని తీసుకుని వెళ్తాడా పాస్టర్ గారు? ఇలా ర్యాష్గా మాట్లాడుకోండి, ఉన్నవాళ్ళు కూడా రారు. అంత బాధపడే విషయం అంటే ఆయన ఒక మంచి మాట అన్నాడు యాకోబు గారు. ఏంటి అంటుందా? అది తెలుసుకుంటే మన జీవితాలు చాలా అవసరం. తీద్దాం ఒకసారి. నిన్న వచ్చిన 4వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి ఒకసారి. అందుచేత దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించి లేఖనము చెప్పుచున్నది. కాబట్టి చూడండి, కాబట్టి దేవునికి లోబడి ఉండి. చూడండి, అర్థమవుతుందా? ముందు మనం ఎవరికి లోబడాలట? ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. మన దేవుడికి మనం లోబడే తత్వం ఉందా? సో మన అన్నాను కదా, చిన్నప్పటి నుంచి మనం ఎవరు నమ్ముకున్నాం? మన దేవుడిని నమ్ముకుంటాం. మనలో ఉన్న స్ట్రాటజీ ఏంటి చెప్పనా? మనం అనుకునే మాట చెప్పనా? మన దేవుడే అని అనుకుంటాం. అందరికి అర్థమవుతుందా? మన దేవుడే అని అనుకుంటాం. కానీ ఈ చిత్రం ఏంటి? మన దేవుడే మనం కించపరుస్తాం. మన దేవుడే అనుకుంటాం. మనం ఎన్ని పాపాలు చేసినా మన దేవుడు చూసుకుంటాలే అని అనుకుంటాం. కానీ దేవుడు అన్నాడు మనము దేవుడికి లోబడాలట. అప్పుడు మనం దేవునికి లోబడి ఉంటే ఆయన ఏం చేస్తారంట? అప్పుడు అపవాదిని ఎదిరించడి. అంటే మన దేవునికి లోబడి ఉంటే ఎవరిని ఎదిరించడానికి దేవుడు శక్తిని దయచేస్తాడు? అపవాదిని ఎదిరించడానికి దేవుడు శక్తిని దయచేస్తాడు. దాని కింద మరలా చూడండి, ముగించుకుందాం. అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. అంటే అపవాదిగాడు మన దగ్గర నుంచి పారిపోవాలంటే ముందు మనం ఏం చేయాలి చెప్పండి? దేవునికి లోబడాలి. ఇప్పుడు దేవునికి లోబడాలంటే ముందు మనకి ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో పాటు ఇంకా ఏముండాలి? క్రియలు ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే పట్టుకోనండి, ఎప్పుడైతే మన జీవితంలో ఈ రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటామో, బాగా ముగించేస్తాను ఇక. మనం ఎప్పుడైతే మన జీవితంలో విశ్వాసాన్ని క్రియల్ని ఎప్పుడైతే రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ దేవునికి లోబడి ఉంటామో, ఎప్పుడైతే అపవాదిని ఎదిరిస్తామో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఏంటి చెప్పనా? అరే మన ఆవిరి లాంటి జీవితంలో బతుకుతున్నాం. ఇప్పుడైనా ఎవరో ఒకటి మార్పు తీసుకుని రావాలి. ఇప్పటికైనా ఎవడో ఒకటి రక్షించాలి. ఇప్పటికైనా ఒక పాపి సంఘానికి వచ్చేవాడు, సంఘానికి వచ్చినటువంటి ఒక విశ్వాసి ఏమైపోయాడు? సంఘానికి రావడం మానేశాడు. వాడిని ఏం చేయాలి చెప్పండి? మరలా వాడి దగ్గరికి వెళ్ళి దేవుని గురించి చెప్పి తీసుకుని రా. అది ఒక పెద్ద మరణం నుంచి రక్షించినట్ట. ఎవరిని చెప్పండి? సత్య మార్గంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన వాడికి మరలా నువ్వు సువార్తను ప్రకటించి
మరలా నువ్వు చర్చిలోని తీసుకుని వస్తే అలాంటి వాడు నువ్వంట నరకం నుంచి తప్పించిన వాడు అవుతావట. మమ్మల్ని అడుగుతున్నా, మన బోధలు ఎలా ఉన్నాయి? సత్యవాక్యంలోని బయటికి వెళ్ళిపోయిన వాడు మరలా మనం ఏం చేయాలంట? తీసుకుని రావట. అదే చివరి వచ్చిన ఉంటుందండి ఆ అధ్యాయం చివరి మాట. అదే ఏది 5వ అధ్యాయం చివరి మాట చూడండి. పాపిని వాడి తప్పు మార్గము నుండి మళ్ళించేవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయగా తాను తెలుసుకోవాలి. అంటే ఒక పాపి ఎవరైతే సత్యవాక్యం నుంచి బయటికి వెళ్ళిపోయాడో ఆ సత్యవాక్యం నుంచి బయటికి వెళ్ళిపోయిన వాడిని మరలా సంఘంలో తీసుకొచ్చిన తర్వాత వాడి పాపములు వాడు ఒప్పుకుంటాడు. ఎక్కడికి వచ్చిన తర్వాత? సంఘానికి వచ్చిన తర్వాత. అంటే నీ లైఫ్లో ఒక క్రియ చేసావు. దేని ద్వారా? ఒక పాపిని మార్చడం ద్వారా. ఇప్పుడు ఒక పాపి మారిస్తే ఎక్కడ ఆనందం? పరలోకంలో ఆనందం. అంటే 1 విశ్వాసం చూపించావు, 2 విశ్వాసంతో క్రియ చూపించావు. ఆ క్రియా విశ్వాసము ఎవరికి లోపడటం వల్ల? దేవునికి లోపడటం వల్ల. ఇప్పుడు దేవునికి లోపడటం వలన బాగా వినండి, దేవునికి లోపడటం వలన నువ్వు ఏం చేసావంటే అపవాదిని ఎదిరించేటువంటి ఒక గొప్ప సైన్య సమూహం కనబడుతుంది ఎదుర్కొంటా. ఎవరు అతను? సత్య మార్గం నుంచి బయటికి వెళ్ళినట్టు. ఇప్పుడు సత్య మార్గం నుంచి బయటికి వెళ్ళిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించావు. నువ్వు సువార్తను ప్రకటించిన తర్వాత ఆ సువార్తకు వాడు లోబడి మరలా ఎక్కడికి వచ్చాడు? సంఘంలోనికి వచ్చి వాడి పాపాలను వాడు ఒప్పుకున్నాడు. ఇదేం చేసినట్టు? నువ్వు విశ్వాసముతో కూడిన క్రియలు చేసావు. ఇప్పుడు ఈ క్రియలు చేయడం వల్ల దేవుడిని ఏమంటాడు? ఇప్పుడు చెప్పండి. నీతిమంతుడని ట్యాగ్ లైన్ నీకు వస్తారు. అంటే ఇప్పుడు మనకి కావలసినది అతి ప్రాముఖ్యమైనది విశ్వాస జీవితంలో ఏంటి? విశ్వాసముతో కూడిన క్రియలు ఉన్నాయా? ప్రభువా నాకు ఇంకా లేవు, కేవలం విశ్వాసంతో ఉన్నా, నాకు క్రియలు లేవంటే ఏం అడగలం మనం? క్రియలు కూడా చేయడానికి శక్తిని ఇమ్మనాలి. లేదు ప్రభువా నాకు క్రియలు మాత్రమే ఉన్న విశ్వాసం లేదు అంటే, ప్రభువా నాకు విశ్వాసాన్ని కూడా దయచేయి అని మనం ఏం చేయాలి? ఈరోజు రాత్రి చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో దేవుడు ఇస్తాడా? చెప్పండి, ఇస్తాడా? ఇస్తాడు. మంచి మాట ఉంది. దీన్ని కూడా యాకోబు గారు నిజం చెప్తారండి. యాకోబు గారు మనకి చాలా విషయాలు చెప్తాడు. యాకోబు గారు రాసిన పత్రిక ఈరోజు అంత నిజమా? ముగించుకుందాం. చివరి మాట 16వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదైతే బహుబలము గలదై ఉండును. చూడండి, నీతిమంతుని ప్రార్థన అర్థమవుతుందా? అంటే మనం చేసేటువంటి ప్రార్థన సరిగ్గా ఉంటే, మంచిగా ఉంటే, దేవుని దృష్టికి యథార్థంగా ఉంటే మన ప్రార్థన ఎలా ఉంటుందంట? బలము గలదై ఉండేను. బలము గలదై ఉండేను దాని అర్థం ఏంటి చెప్పండి? రిజల్ట్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఎవరు పెట్టాడు? యాకోబు గారు ఏలీ గారిని పెట్టాడు. ఏలీ గారు చేసేదా మనకి? ఏలీ గారు ఏం చేశాడు? స్టార్టింగ్ అహాబు గారి పరిపాలనలో స్టార్టింగ్లో ఏమైంది? కరువు రప్పించడానికి ప్రార్థన చేశాడు. ఎవరు? ఏలీ గారు. మిమ్మల్ని అడుగుతున్నా, మనం చేసిన ప్రార్థన కరువు వస్తుందా? ప్రభువా మా గండేపల్లి ఊరికి అర్జెంటుగా కరువు వచ్చేది ప్రభువా అని కనీసం ప్రార్థన చేసాం మనం? చెప్పండి, మనం చెయ్యం అలాంటి ప్రార్థన. లేదా ప్రభువా నా భర్త మారాలి ప్రభువా అని మనం ఎప్పుడు ప్రార్థన చేసాం? చెప్పిన మరలా చెప్తున్నా, ఒకవేళ ప్రార్థన చేసినా మన భర్త మారట్లేదు అని అర్థం చెప్పనా? ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇంకా మళ్ళీ ఏముంది? ఒక లోపం కనబడుతుంది. ఏంటి ఆ లోపం? కొనుక్కోండి. అర్థమవుతుందా? నా భార్య మారలేదు ప్రభువా, నా పిల్లలు మారలేదు ప్రభువా, నా భర్త మారలేదు ప్రభువా, వీళ్ళెవ్వరు మారట్లేదు ప్రభువా అంటే దాని అర్థం ఏంటంటే మనలో ఏదో చెప్పండి ఒక లోపం ఉంది. ఆ లోపం ఏంటో దేవుడిని అడగాలి. నిజంగా ఏలియా గారు 3.5 సంవత్సరాల పాటు ప్రభువా ఇశ్రాయేల్ దేశంలో వర్షం పడకూడదని ప్రార్థన చేశాడట. వర్షం పడిందా? చెప్పండి, పడిందా? 3.5 సంవత్సరాలు వర్షం కుర్రలు. ఎందుకని? అతను నీతిమంతుడిగా ప్రార్థన చేశాడు కాబట్టి.
అంటే మనం చేసిన ప్రార్థనకి జవాబు రావట్లేదు. దాని అర్థం ఏంటి చెప్పండి? రెండిట్లో ఏదో తేడా కొట్టింది మనకి. ఆ రెండిట్లో ఏదో తేడా కొట్టిందే మనం ఏం చేయాలి? ఇప్పుడు అడగాలి దేవుడు. మనం ఎప్పుడైతే అది అడుగుతామో, దాన్ని ఒప్పుకుంటామో, ఆ ఒప్పుకున్న దాన్ని బట్టి దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? రిజల్ట్ ఇస్తాడు. కాబట్టి మనము నీతిమంతులుగా ఒకవేళ మనం విజ్ఞాపన చేస్తే ఆ విజ్ఞాపన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అది దేవుని దగ్గరికి వెళ్ళి బలంగా వస్తుందంట రిజల్ట్. అందుకని ఏలీ గారు పెట్టాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో క్రియలు ఎంత ఇంపార్టెంటో విశ్వాసం అంత ఇంపార్టెంట్. ఈ రెండింటిని మనం ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ చేసుకుంటామో మన దేవుడు అంటాడు నీతిమంతుడు అంటాడు. నీతిమంతుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? ఆ ప్రార్థన బలంగా భూమి మీదకి వస్తాడు. ఎప్పుడైతే బలంగా భూమి మీదకి వస్తుందో ఆటోమేటిక్గా మనల్ని ఎవరిని ఎదిరించినట్టు చెప్పనా? అపవాదిగా ఎదిరించినట్లే. ఎవరికి లోబడినప్పుడు చెప్పండి? దేవునికి లోబడితే. మళ్ళీ చెప్తున్నా, అన్ని విషయాలు కూడా చాలా విషయాలు యాకోబు గారు 5 అధ్యాయాలు చెప్పాడు. నిజంగా నాకు మైండ్ మెంటల్ ఎక్కిపోయింది. ఏం చెప్తున్నాం? చాలా విషయాలు చెప్పాడు యాకోబు గారు. మన ఆధ్యాత్మిక జీవితాల గురించి చాలా కూలంకషంగా మాట్లాడుతూనే వచ్చాడు యాకోబు. అందరూ టచ్ చేశాడు. ధనవంతుని టచ్ చేశాడు, పేదవాడిని టచ్ చేశాడు, పేదరికంలో ఉన్నవాడు టచ్ చేశాడు, చెప్తేనమ్మ సంఘ పెద్దలు టచ్ చేశాడు, ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలు టచ్ చేశాడు, మరలా కుటుంబాల్లో పోరాటాలు, యుద్ధాలు, వీటి గురించి టచ్ చేశాడు. చాలా సంగతులు యాకోబు గారు టచ్ చేశారు. నిజంగా యాకోబు గారు అంటే కేవలం అపోస్తులుడు కాదైన, ఎవరైనా యేసుక్రీస్తు వారి సొంత తమ్ముడు. మరి ఆయనకి ఎప్పుడు జ్ఞానోదయం ఉంది చెప్పండి? ఎప్పుడు జ్ఞానోదయం ఉంది యాకోబు గారికి? యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత జ్ఞానోదయం. అప్పటి వరకు బాబోయ్ మా అన్నయ్య భూతం పట్టినోడు అన్నారు. ఏలే కరుణ మా ఇంటికి రాకరా అన్నారు. ఎవరు? ఏలే. ఎప్పుడు బుర్ర వెలిగింది, బలుపు వెలిగింది? ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత అమ్మో నిజంగా మా అన్నయ్య అని కూడా సంబోధించలేదా? చూడండి ఒకసారి ముగించుకుందాక యాకోబు గారు ఎలా మాట్లాడు చూడండి ఒకసారి. దేవుని యొక్కయు 1వ అధ్యాయం 1వ దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడని యాకోబు. చూడండి, దాసుడైన యాకోబు, సహోదరుడని యాకోబు అని రాయించుకోవచ్చు కదా. అర్థమవుతుంది మీకు? అని చూడండి ఎంత బాగుందో. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు. ప్రభు అయిన పక్కన ఏ రాసుకోవచ్చు? మా సహోదరుడైన యేసుక్రీస్తు అని రాయచ్చు కదా. చూడండి యాకోబు గారికి ఏం అర్థమైంది? ఎక్కడ తగ్గించుకోవాలి అక్కడే తగ్గించుకుంటాడు. నిజంగా క్రైస్తవ జీవితంలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గుతారు, ఎక్కడ హెచ్చింపబడాలి అక్కడ హెచ్చింపబడతారు. ఇప్పుడు యాకోబు గారు అంత చూడండి ఎంత బాగా మాట్లాడుతారు. ప్రభు అని యేసుక్రీస్తు యొక్కయు దాసుడని యాకోబు. ఎవరికి దాసుడు అంటే ఈయన? యేసుక్రీస్తు వారికి దాసుడు. నిజంగా ఒకప్పుడు దాసుడు అని మాట్లాడా పోరా పిచ్చోడా అన్నమాట యేసుప్రభు. నీకు దెయ్యాలు పెట్టేసేరా బాబు, నువ్వు దెయ్యాలతో పోరా అని తిట్టారు. షెల్టర్ కూడా ఇవ్వలేదంటే యేసుప్రభు వారికి. అలాంటిది ఈయన యాకోబు గారు యేసుప్రభు వారికి నేను దాసుని. సంగమా ఇగో మీరు 12 గోత్రాలు చెదిరిపోయారు కదా, మీకోసమే, ఈ క్రైస్తవ జీవితం కోసమే మీతో మాట్లాడుతున్నాడని యాకోబు గారు క్రైస్తవుని ఉద్దేశించి మాట్లాడిన పత్రిక. కాబట్టి ముఖ్యంగా ముగించుకుందాం. దీన్ని బట్టి మనకి ఈరోజు రాత్రి ఏం అర్థమైంది చెప్పండి? ఈరోజు రాత్రి మనకి ఏం అర్థమైంది అంటే విశ్వాసముతో పాటు క్రియలు ఉండాలి. మనకి ఎప్పుడైతే క్రియలు ఉంటాయో మనం ఆటోమేటిక్గా మన దేవుడు ఏమంటాడు? నిజంగా విశ్వాసం ఒకటే ఉంటే విశ్వాసం ఒంటిగాని చచ్చిపోతే, కేవలం క్రియలు మాత్రమే క్రియలు ఒంటిగాని చచ్చిపోతాయి. క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మనం ఏం చేద్దామంటే విశ్వాసముతో పాటు క్రియలు చేస్తూ, ఎప్పుడైతే మన క్రియలతో పాటు విశ్వాసము చేస్తామో దేవుడు మనలందరికి ఇచ్చే ట్యాగ్ లైన్ ఏంటి చెప్పండి? నీతిమంతుడు నీతిమంతురాలని ట్యాగ్ లైన్ ఇస్తాడు. అబ్రహాం గారికి ఇచ్చాడు కదా. దేని బట్టి ఇచ్చాడు చెప్పండి? దేని బట్టి ఇచ్చాడు? విశ్వాసమును బట్టి క్రియలు చేశాడు కాబట్టి నీతిమంతుడు ఇచ్చాడు. ఇప్పుడు రహాబు అనే వేశ్య కేవలం చూడండి, రహాబు అనే వేశ్య
ఆ ముగ్గురి పెద్ద మనుషులకి షెల్టర్ ఇచ్చి మా అయ్యగారు ఎలా పోండి అని దారి ఇచ్చినందుకు నీతిమంతులను ట్యాకలను ఇచ్చాడు. అంతే కదా. ఇప్పుడు ఇద్దరు. ఇప్పుడు మన జీవితంలో మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు మనం కూడా క్రియలు చేసామనుకున్న విశ్వాసంతో పాటు మనకు కూడా దేవుడేమి ట్యాగలను ఇస్తాడు? నీతిమంతుడు, నీతిమంతురాలు. ఇలా నీతిమంతురాలు ట్యాగ్లను ఇచ్చాడు అనుకుని ఆటోమేటిక్గా మనం ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి జవాబు దేవుడు దయచేస్తాడు. కాబట్టి విన్న వర్తమానం మరలా ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి. వింటే మన ఆత్మీయ జీవితాలు బాగుంటాయి. కాబట్టి ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింప చేయను గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మా ఆత్మీయ జీవితాలకి అతి ప్రాముఖ్యమైన కొన్ని సంగతులు తండ్రి, విశ్వాసము, క్రియలు తండ్రి, ఈ రెండు మా జీవితాల్లో చాలా అవసరమని మరొకసారి మీరు జ్ఞాపకం చేశారు. అందరి బట్టి మాకు వందనాలు తండ్రి. నిజమే తండ్రి, విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా, క్రియలుండి విశ్వాసము లేకపోయినా మా జీవితాలు శూన్యం తండ్రి. క్రియలు లేని విశ్వాసం మృతమని, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో క్రియలు లేని విశ్వాసం కూడా అలాగే మృతమని మీరు లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడతాను. ఒకవేళ మా జీవితంలో రెండు కలిగి ఉన్నామా, లేకపోతే కేవలం ఒకటి మాత్రమే కలిగి ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి. విశ్వాసముతో క్రియలు చేయడానికి, క్రియలతో పాటు విశ్వాసాన్ని చేస్తూ మీ సన్నిధిలో నీతిమంతులుగా మేము పిలువబడడానికి సహాయం చేయండి. మా ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకా మెరుగుపరచండి. మీ సన్నిధిలో మంచి ప్రవర్తన కలిగి అనేక మందికి మీ సువార్తను, సత్యవాక్యాన్ని ఉన్నట్టుగా మాట్లాడు, మీకు లోబడుతూ అపవాదిని ఎదురిస్తూ మీ సన్నిధిలో మంచి ప్రవర్తన కలిగిన వారు ఉండడానికి సహాయం దయచేస్తానని కోరుకుంటున్నాం తండ్రి. ఇంకా ఎవరికైతే తండ్రి ఇప్పటివరకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీ మాటలు విన్నారు, వారిని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుని వారి ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకొన మెరుగుపరిచి మీ సన్నిధిలో మంచి ప్రవర్తనతో మేమందరం ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేస్తానని కోరుకుంటున్నాను తండ్రి. మీ చిత్తమైతే మరొకసారి మీ సన్నిధిలో గడపడానికి సహాయం దయచేస్తారని క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచిన మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.